ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత అప్పుడప్పుడు వింటూనే ఉంటుంటారు కదా. అంటే దీనికి అర్థం ఏంటి? ఇంట్లో సుమారుగా 2 నుంచి మెంబర్స్ చాలా లిమిటెడ్గా ఉంటారు కదా. మనం ఏదైనా ఒక పెద్ద విషయం ప్రపోజ్ చేసి చెప్పాలనుకున్నప్పుడు ముందర ఇంట్లో వాళ్ళని ఒప్పించు అంటారు. అంటే ఫస్ట్ ఉన్న ఈ లిమిటెడ్ మెంబర్స్, ఈ ఇంట్లో ఉన్న నలుగురిని మనం ఒప్పించలేకపోతే, మనం చెప్పే విషయం మీద అవగాహన కల్పించి వాళ్ళు మనని ఒప్పుకొని మన వెంట నడిచేటట్టు చేసుకోలేకపోతే ఇంకా బయట వాళ్ళ నుంచి ఎలా ఆశిస్తాము? మనం ఉన్న తక్కువ మంది మెంబర్స్, లిమిటెడ్ మెంబర్స్నే మనం కన్విన్స్ చేయలేకపోతే సమాజాన్ని కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టం. ముందర వీళ్ళని కన్విన్స్ చేయడం నేర్చుకోవాలి. వీళ్ళని కన్విన్స్ చేయడం చాలా ముఖ్యం. వాళ్ళు మనతో నడిచి మనం అందరం ఐకమత్యంగా ఉంటేనే బయట వాళ్ళని మనం గెలవగలుగుతాం. ముందర ఇంట్లో వాళ్ళని ఒప్పించడం చాలా ముఖ్యం. కాబట్టే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత వచ్చింది.